నిద్ర పట్టనిస్తలేదు. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఎలుకల కలకలం. చూడండి వీళ్ళు ఎట్లా రాస్తారు చూడండి. వీళ్ళు 3 వార్తలు రాశారు. ఎలుకల కలకలం, నేతన్నల ఆత్మహత్య, రైతుల బలవన్మరణం. ఈ వార్తలు గత 10 ఏళ్ళుగా ఇదే పేపర్ రాసిందా? రాయలే. ఎట్లుంటాయి పేపర్లు, మీడియా ఎట్లుంటుందంటే, అధికారంలో మనం అపోజిషన్లో ఉంటాం, వాడిని ఎట్లా తొక్కేయాలి, వాడిని ఎట్లా ఖతం చేయాలా. ఇక వాడు అయిపోగానే మనం అధికారంలోకి వచ్చినాం, మన లీడర్ అధికారంలోకి వచ్చిండు, లీడర్ మన పేపర్ నడిపిస్తున్నాడు కాబట్టి మనం అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చినాక ఏముంటుంది, మనం భజన 10 ఏళ్ళకి వీళ్ళు భజన చేసిర్రు. గతంలో మాట్లాడిన పేపర్లు, గతంలో మాట్లాడిన ఛానళ్ళు కొన్ని ఇప్పుడు భజన చేస్తున్నాయి. నమస్తే తెలంగాణ పేపర్ మనం గమనిస్తే ఎలుకల కలకలం అని పెట్టిండు. ఇప్పుడు ఇది వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? వీళ్ళు నెమ్మదిగా ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, కానీ మీకు అవకాశం లేదు. సచ్చిన పాముతో సమానం మీరు. సచ్చిన పాము బతుకుతుందా? మళ్ళా ఇంకా కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది బతకదు. అది ఎలుకల కలకలం. మరో 4 గురుకుల విద్యార్థులను కరిచిన మూషికాలు. రామాయంపేట ఘటన మరొక ముందే నర్సాపూర్లో రిపీట్. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది. ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఈ గవర్నమెంట్ కారణంతో పాటు ఈ గవర్నమెంట్ మేల్కొని వాటి మీద రివ్యూ చేసి గతంలో ఉన్న సమస్యలు ఏంటి అని రివ్యూ చేయకపోవడం ఈ గవర్నమెంట్ తప్పు. నీ తప్పేంది? నువ్వు గురుకులాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలే, ఆ గురుకులాలకి రావాల్సిన డబ్బులు రిలీజ్ చేయలే. నీ హయాంలో జరిగిన వార్త ఎప్పుడన్నా నమస్తే తెలంగాణ వచ్చిందా? ఇంట్లో మేము పోయినాం. ఈడ శంషాబాద్ దగ్గర షాద్ నగర్ పోయే దారిలో చటాన్పల్లి అని ఒక విలేజ్ వస్తుంది హైవే మీద. ఆ చటాన్పల్లి గురుకులం ఉంటుంది, ఒక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నది. నేనే పోయిన అక్కడికి. 9 మంది అబ్బాయిలకి ఎలుకలు కరిచినాయి. ఆనాడు మేమే పోయినాం ఆ స్కూల్లోకి. అది రిపీట్ అవుతున్నది, కంటిన్యూ అవుతున్నది. నేతన్నల ఆత్మహత్య. ఉపాధి లేక అప్పుల భారం మోయలేక ఉరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య. నడుస్తూనే ఉన్నది. గతంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. గతంలో రైతుల ఆత్మహత్య, ఇగో రైతన్నల బలవన్మరణం. 8,000 మంది రైతులు గతంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 10ల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎక్కడేం ఆగలే. కేసీఆర్ పేరు రాసి చచ్చిపోయారు. ఇంకా కేసీఆర్ పేరు రాసి కేసీఆర్ నిర్ణయాల వల్ల నేను చచ్చిపోతున్నా అని మెదక్లో అక్కడ ఇక్కడ రైతులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఏం చేసిరు మీరు? నేతన్నలకి, చేనేత కార్మికులకి ఏమైనా చేసిరా? వాళ్ళు నేసిన బట్టగా సొసైటీలో పెట్టుకొని అమ్ముకుందామన్నా సొసైటీ నడుస్తలేదు. ఇవాళ 12 సంవత్సరాల ఎలక్షన్స్ పెట్టలే ఈ దుర్మార్గుడు. చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ 2012లో ఆ పాలక మండలి కంప్లీట్ అయిపోతే 2024 జూలైలో ఉన్నాం మనం. 12 సంవత్సరాలుగా ఆ సొసైటీలకు ఎలక్షన్స్ లేవంటే ఏ దేశంలో మనం ఏ పరిస్థితుల్లో మనం బతుకుతున్నామో అర్థం చేసుకోండి. అసలు వీళ్ళకి ఏం అర్హత ఉన్నది ఈ పేపర్కి చెప్పండి? వీళ్ళు ఏదో జరిగిపోతున్నదని వీళ్ళు రాస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలకు మీది కూడా భాగస్వామ్యం ఉందిరా బాబు. డిఎస్సి పరేషాన్. తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకుంటున్న అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేరువేరు జిల్లాల్లో పరీక్షలు. 2 పరీక్షా కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. అందుకే దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు వీళ్ళు. ఏమంటున్నారంటే, ఇక్కడ చూసినాం కదా, ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయొచ్చట. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. ఈ గందరగోళం స్టార్ట్ కాగానే. అయినా సరే మరి ఎందుకు ఈ గందరగోళం తలెత్తింది మీకు తెలియదా? కళ్ళు మూసుకున్నారా? నిద్రపోయిర్రా? ఏం చేస్తున్నది మరి? గతంలో జరిగినవే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అయినా ఇప్పుడు ఎగ్జామ్ వాయిదా ఏమైనా అడుగుతున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ అభ్యర్థన పరిగణలోకి తీసుకోండి. సరే వాళ్ళు అన్న ఒక 2 నెలలు 3 నెలలు వాయిదా కాకపోయినా ఎంత వాయిదా చేస్తారని కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ డైలాగ్ స్టార్ట్ చేయండి. హాల్ టికెట్లు ఇచ్చేస్తూనే ఉన్నారు, ఆ ఎగ్జామ్ ఆగేటట్టు ఏం కనిపిస్తలేదు. చూడాలి మరి ఏమైద్దో. భూములు ఇవ్వం, మెడికల్ కాలేజీ కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా? అభివృద్ధి ముసుగులో అన్నదాతల కడుపు కొట్టొద్దు. కొడంగల్లో రైతుల తిరుగుబాటు, కడా ముట్టడి. 2013 భూసేకరణ చట్టం వర్తింప చేయాలని డిమాండ్. ఖచ్చితంగా ఈ పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సిందే. ఏ ప్రాజెక్టు కోసమైనా, ఏ బిల్డింగ్ కోసమైనా, ఏ ప్రభుత్వ దానికోసం వాళ్ళు భూములు సేకరిస్తే భారతదేశం
పార్లమెంట్లో చేయబడ్డ 2013 భూసేకరణ చట్టం ఉన్నది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి 2-3 ఇంతలు పరిహారం ఇవ్వాలి అన్నది చట్టం పేర్కొన్నది. కానీ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతున్నది. వాళ్ళకి ఏ 5-6 లక్షలు చేతులు దులుపుకోవడం తప్ప ఇంకొక అవకాశం లేదు. గతంలో కేసీఆర్ నాగర్ కర్నూలులో మనం చూసినాం కదా, మనం పర్ఫెక్ట్ మనమే బయటికి తీసినాం దాన్ని. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ కోసం అక్కడున్న ఎమ్మెల్యే కేటీఆర్ వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా కలిసి అక్కడున్న ఎస్సీల భూములను గుంజుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళకి ఏదేదో రకరకాల టార్చర్లు చేసి డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ఎంత అరాచకం చూడండి. మనం ఏది డైరెక్ట్ క్యాష్ ఒక ఆర్డీఓ ఇష్యూ చేసినది మనం బయట పెట్టినాం. డైరెక్ట్ క్యాష్ ఇచ్చి భూములు రాయించుకున్నారు వీళ్ళు. సో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతుంది కొడంగల్లో, దృష్టి పెట్టండి, ఆ రైతులకి సరైన పరిహారం ఇవ్వండి. మీరే అన్నారు కదా మొన్న ఏదో దాని విషయంలో RRR విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని. మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అదే కొడంగల్లో వాళ్ళు ఎన్నుకున్న భూమిని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు కొడంగల్లో భూమి లేదా, భూమికి భూమి ఇవ్వండి. ఏముంది, భూమికి భూమి ఇవ్వండి. భూమికి భూమే పరిష్కారం. ఏ ప్రాజెక్టు పేరుతో అయినా మీరు భూములు తీసుకుంటే ఆ రైతు నిలబడాలి అంటే, ఆ రైతు కుటుంబం ఉండాలి అని అంటే వాళ్ళకి మళ్ళీ భూమి అలా చేతిలో పెట్టాలి. లేదు కొంచెం దూరంలో ఇచ్చిర్రు, అక్కడ ఆ భూమి వాల్యూ ఆయన ఇచ్చిన భూమి అంత వాల్యూ లేదు, డబ్బులు ఇవ్వండి అదనంగా. బ్రాహ్మణ సంక్షేమం అగమ్య గోచరం. బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా? కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్లు. ఆ పథకాలు ఇప్పుడు నిలిపేశారు. పేద కుటుంబాల్లో చీకట్లు నింపొద్దు, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండట. అనధికారికంగా అర్చక బదిలీలు, ఎండోమెంట్ యాక్ట్కు దేవాదాయ శాఖ తూట్లు, బలవంతంగా ఆప్షన్లు అడుగుతున్న అధికారులు, బదిలీలు ఆపకపోతే ఉద్యమం, సంఘాలు. ఇప్పుడు ఈ విషయంలో ఒక వాస్తవం ఏముందంటే, ఇప్పుడు టెంపుల్స్లో ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారట. అంటే వాళ్ళని కూడా ఒక గుడి నుంచి ఇంకో గుడికి. ఇప్పుడు ఒక గుడిలో ఒకరో ఇద్దరో పంతులు ఉంటారు. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళని చేయండి. ఇప్పుడు ఒక ఆయన ఈ టెంపుల్లో, ఇంకొక ఆయన ఇంకొక దగ్గర ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, ఆయన కూడా ఇక్కడ రావాలనుకుంటే వాళ్ళకి చేయండి. వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఏముంది, ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏముంది? ఆయన అదే టెంపుల్లో ఉంటే వచ్చే నష్టం ఏముంది? వాళ్ళకి ఏమి మీరేమన్నా వేల రూపాయలు ఇచ్చేమన్నా, వాళ్ళకి ఏమైనా జీతాలు ఇచ్చి, వాళ్ళకి ఏమైనా పెన్షన్లు ఇస్తామనో, PFలోనో ఇంకోటనో పెట్టి వేల రూపాయలు ఇస్తున్నారా మీరేమన్నా? సో వాళ్ళ వాళ్ళని బతకనివ్వండి. ఇప్పుడు కొంత సెంటిమెంట్స్ ఉంటాయి, ఎట్లా మీరు మార్చగలుగుతారు? కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. పలానా పంతులు పలానా అని అక్కడే ఉన్న పంతులు ఉంటారు, లేదు 30-40 సంవత్సరాల నుంచి ఒకే టెంపుల్లో ఉన్న పంతులు ఉంటారు. మరి వాళ్ళని ఎట్లా మారుస్తారు? అంత అవసరం ఏముంది? ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒకవేళ ఒక టెంపుల్ ఉందనుకోండి, ఏదన్నా కరప్షన్ కానీ ఇట్లాంటి వాటిలో వాళ్ళది ఏముంటుంది? వాళ్ళ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి పూజ చేయడము, లేకపోతే ఇంకోటి చేయడము, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవడం, ఇది తప్ప వాళ్ళకి ఆ కరప్షన్కి పాల్పడడానికో ఇంకో దానికి అవకాశం ఏమైనా ఉందా? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఫౌండర్ ఉంటాడు, లేకపోతే మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే వ్యవహారాలు, ఖాతాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వీళ్ళది ఏముంటుంది? సో ఏదేమైనా వాళ్ళకు ఒకవేళ యాక్సెప్ట్ అవుతే, వాళ్ళు అంగీకరిస్తే ఆ ప్రయత్నం చేయండి. అనవసరంగా మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ కింద తీసుకొని మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడకండి. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో కానీ అంత ఆగమాగం బ్యాచ్ ఉన్నది. ఎవరిని పెట్టుకుంటున్నాడో ఏమో.